నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తీవ్రమైన ఎండలకు ఎంతో మంది బాటసారులకు మంచినీళ్లు అందిస్తున్న రామశెట్టి వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణం తీవ్రమైన ఎండలకు ఎంతో మంది బాటసారులు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మానవత్వంతో కొంతమంది దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారు. పిఠాపురం పట్టణం జగ్గే చెరువు ప్రాంతంలో పిఠాపురం నుండి సమర్లకోట వెళ్లే రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రామశెట్టి వెంకటేశ్వరరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎండాకాలం మంచినీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చలివేంద్రానికి దాతలు ఎవరైనా సహకరించి మజ్జిగ పంపిణీ కూడా చేయాలని కోరుతున్నామని తెలిపారు. మన నౌకరు అప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పిఠాపురం పట్టణం పరిధికి చెందిన జగ్గే చెరువు అనేటటువంటి ప్రాంతంలో పిఠాపురం నుండి ఇలాగ సామర్లకోట వెళ్ళేటటువంటి రహదారి దగ్గరలో మన బాలికల పాఠశాల ఒకటి ఉందండి. ఆ పాఠశాలకు సమీపంలో బాలికలు ఈ వసతి గృహం నుండి అక్కడికి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను మంచినీళ్ళ కార్యక్రమం నా వంతు సహకారంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. దీనికి ఇంకా రానున్న రోజుల్లో కొంతమంది దాతలు మజ్జిగ ఫ్రూట్స్ కూడా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే రానున్న రోజులు వస్తున్నారండి. కాబట్టి ఎవరైనా సరే ఈ దాతలు ఈ యొక్క రహదారి ప్రాంతంలో దాహార్తిని తీర్చడానికి ఎవరు వచ్చినా సరే అందరూ అర్హులేనండి.